ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము రవి యొక్క మార్పుతోని, రవి యొక్క రాశుల మార్పుతోని కొన్ని రాశుల వారికి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాడు, కొన్ని రాశుల వారికి నష్టాలను కలిగిస్తాడు. ఈరోజు మనము అంటే 16/9/2025 అనగా మంగళవారం రోజున రవి భగవానుడు సప్తాశ్వరూఢుడై ఆయన కన్యా సంక్రమణం చేస్తున్నాడు. అంటే కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఒక రకంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి సమస్త రోగనాశాన్ని కలిగిస్తాడు, మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాడు, సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలిగిస్తాడు, శారీరక చైతన్యాన్ని ఇస్తాడు, మానసిక చైతన్యాన్ని కూడా బలంగా ఇస్తాడు, బుద్ధిని బాగా వికసింపజేస్తాడు. సో కన్యా రాశిలో ఉన్నటువంటి రవి శుభయోగాన్ని, ధనలాభాలను కలిగిస్తాడు. ఎందుకు? తన రాశి నుంచి కన్యలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి తప్పకుండా తన యొక్క ధనయోగాన్ని కలిగిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి కన్యారాశికి వ్యయాధిపతి కదా, అంటే రవి నుంచి సింహరాశికి ద్వితీయంలోకి వెళ్తున్నాడు కాబట్టి శుభయోగాన్ని, మంచి వాక్చాతుర్యాన్ని కలిగిస్తాడు. మరి తులారాశి వారికి కొద్దిగా నోటి దురుస్తనాన్ని కలిగించడం, మానసిక వేదనను కారకూడవడం, లేనిపోయినటువంటి అనవసరమైన విభేదాలకు కారణమవడం లాంటిది కనబడుతుంది. కనుక తులారాశి వారు కాస్త కన్యా సంక్రమణ రవి వల్ల గోధుమలు దానం చేసుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉంటాయి. తులారాశి వారి కొన్ని జాగ్రత్తలు. రవి అష్టోత్తరం చదువుకోండి, ఎర్రని పువ్వులతో సూర్యభగవాన్ని పూజించండి, రోజు సూర్యుడికి నమస్కారం చేయండి, సరిపోతుంది. అలాగే మరి ఈ కన్యా సంక్రమణ ప్రభావం 16వ తారీఖు సెప్టెంబర్ నెల అవుతుంది కదా, మంగళవారం రోజున. మరి దాని నిమిత్తంగా మరి వృశ్చిక రాశి వారికి ఏమిటి ఫలితము అంటే, కన్యా సంక్రమణ రవి మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి సమస్తమైనటువంటి దుష్టగ్రహ పీడా పరిహారం కలుగుతుంది, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, అంటే ప్రత్యర్థులు పాదాక్రాంతులే అవకాశం. ఇక ధనుసు రాశి వారికి రాజయోగం, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి వారికి మంచి రాజయోగం. నిజంగా చెప్పాలంటే ధనుసు రాశి వారికి విపరీత రాజయోగం కూడా ఉంది, మహారాణి యోగం కూడా ఉంది. మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ఆ అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది, లాటరీలో జూదం వల్ల కలిసి వస్తుంది. ఇక మకర రాశి వారికి, ఈ యొక్క సింహరాశి నుంచి మకర రాశి వారికి యాక్చువల్గా అది అష్టమ స్థానం, కానీ మకర రాశి వారికి నవమంలోకి రవి రావడం వల్ల అద్భుతమైనటువంటి ఆనందయోగం. ఇక్కడ మిత్రరాశి కదా కన్యారాశి మకరానికి, ఆ రాశిలోకి రవి ప్రవేశించడం వల్ల తప్పకుండా మకర రాశి వారికి కూడా విదేశీయానము, విద్యాలాభము, ఆరోగ్య లాభము, ధనయోగం ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వారికి టెన్షన్, వీళ్ళకి ఎక్కువ టెన్షన్. మన గ్రహణం ఎఫెక్ట్ వీళ్ళకే ఉంది. ఈ రకమైనటువంటి మార్పు, ఈ రవి సంక్రమణ మార్పు కూడా కుంభరాశి వారికి కొద్దిగా ఇబ్బందికరం. ఎందుకంటే అష్టమ స్థానానికి వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఒక్క మాసం మొత్తం కూడా మీరు ఈ చర్మ సంబంధ అనారోగ్యము, జుట్టు సమస్యతో బాధపడుతున్నటువంటి విషయాలను వారు జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ నూనెను కొద్దిగా ఎక్కువ రాసుకోవడం అంటారు కదా, స్కిన్కి మాయిశ్చరైజ్ అంటారు కదా, అది ఎక్కువగా రాసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు మంచిది. ఎందుకంటే ఒక మాసం వరకు ఆయన కన్యలో సంచారం చేస్తారు కాబట్టి ఈ కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉంటే శుభప్రదంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండండి, పనిచేసే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి? వివాహ సంబంధమైనటువంటి యోగ్యత బాగా ఉంటుంది, దైవికమైన చింతన బాగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయము, స్నేహపూర్వక వాతావరణం, కోర్టు వివాదాలు సమసిపోతాయి. కన్యా సంక్రమణ వల్ల మీన రాశికి వచ్చే ఫలితాలు. మరి మేషరాశి వారికి మనోధైర్యము, మరి షష్టమ స్థానం కదని శత్రునాశనాన్ని కలిగిస్తాడు, మంచి వివేకవంతమైనటువంటి బుద్ధిని కలిగిస్తాడు, పోటీతత్వాన్ని కలిగిస్తాడు, పోటీలో గెలవగలిగే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. రైతులను కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. అంటే ఈ కన్యా సంక్రమణలో అన్ని రాశుల వారికి, రైతులకి శుభయోగాన్ని కలిగిస్తాడు. కన్యా సంక్రమణ రవి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులని అభివృద్ధి చేసుకునే అవకాశం, దానివల్ల లాభాన్ని కలిగిస్తాడు. ఇక వృషభ రాశి వారికి బుద్ధి వికాసం, విద్యా సంపన్నత, మంచి మాట తీరు, వైవాహిక జీవన ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి తత్వాన్ని కలిగిస్తాడు. విశేషమైనటువంటి ఒక మంచి ఆర్థిక వ్యవస్థని, వృత్తి ఉద్యోగ లాభాన్ని, ఒక రకంగా
ఈ మన కళాకారులు క్రీడాకారులు కానివ్వండి, ఈ పండితులు అంటే వేద పండితులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక మహర్దశ అనుకోండి, అటువంటి తత్వాన్ని కలిగిస్తాడు. ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి వేద పండితులకి పురోహితులకి మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. ఇక మనకి మిథున రాశి వారికి ఊహించినటువంటి విజయం, తప్పకుండా వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం. ఎందుకంటే మిథునము కన్య ఒకటి రాశి అధిపతులు కదా, బుధుడే కదా, కాబట్టి కన్యాస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి, రవి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మిథున రాశి వారికి గృహయోగము, విద్యాలాభము, మాతృ సౌఖ్యము, రోగనాశనము, స్థల లాభము, కోర్టు వదల సమస్యపోయే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ నాయకులు లాభాలు పొందుకోవడం. ఇక మరి కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో రవి, కన్య అది కర్కాటక, సింహం, కన్య, తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల కొంత అంటే కొన్ని వర్గాల వారికి, సోదరులకి మంచిది, సోదరిమణులకి మంచిది, మిత్రుల వల్ల ఒకసారి నష్టం వస్తుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. కానీ వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి, పెట్టిన పెట్టుబడులు లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. కానీ కొత్త వ్యాపారం చేయకండి. లాటరీలకి, జూదానికి కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక మరి సింహరాశి వారి చెప్పుకున్నాం కదా, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో ఆనందయోగం, ధనయోగం పొందుకుంటారు. కన్యారాశి వారికి ఆరోగ్యం కూడా బలంగా చెప్పుకున్నాం కదా. ఇలా ఈ కన్యా సంక్రమణ ఫలితము ఈ రాష్ట్రాల మీద ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల వారికి అందరికీ కొన్ని శుభాలు కలుగుతున్నాయి. 1-2 రాష్ట్రాల వారికి మాత్రమే నష్టాన్ని సూచిస్తుంది. మిగతా వారికి అందరికీ శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకొని అందరికీ కూడా ఆనందమయ ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.